హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు మనం అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. ఈ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని బాగా వేడి చేసుకోవాలి. ఈ నీళ్ళల్లో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీంట్లో ఏమైనా పురుగులు కానీ ఏమైనా ఉన్నా కానీ అవి పోతాయి. మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు. ఒక 2 మినిట్స్ ఉంచి వెంటనే తీసేయాలి. ఇలా 2 మినిట్స్ ఉంచిన తర్వాత వీటిని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ కానీ లేదా ఇలా ఒక బాండీ కానీ తీసుకొని దీంట్లో మన కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోయిద్ది. ఇలా ఆయిల్ తీసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర, రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుంది. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా దీన్ని మిక్సీ చేసుకొని వేసుకోవచ్చు. టమాటా ముక్కలు ఇలా వేగుతున్నప్పుడే దీంట్లో ఇప్పుడే ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. వీటిని ఇలా టమాటాలు మగ్గుతూ ఉన్నప్పుడు మనం తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేయించిన శనగపప్పు, కొంచెం కొద్దిగా కొబ్బరి, ఒక 5 జీడిపప్పులు వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు వాటిలోకి కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి ఈ సాల్ట్, కారం అంతా బాగా పట్టేలాగా వీటిని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు వీటిని మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా, దాన్ని అందులో వేసుకొని మన గ్రేవీ కోసం సరిపడా వాటర్ని కూడా పోసుకోవాలి. ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. మనం వేయించిన శనగపప్పు వేయడం వల్ల గ్రేవీ ఇంత
చిక్కగా వస్తుంది. దీన్ని వాటర్ అంతా పోయేదాకా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ అంతా చిక్కబడిన తర్వాత లాస్ట్లో దీంట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం అన్నం, చపాతి, రోటీ దేంట్లోకైనా కానీ చాలా టేస్టీగా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.